హలో ఎవ్రీవన్, ఈ క్లాస్లో మనం హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ను షార్ట్కట్ను ఉపయోగించి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో 6, 12, 18, 24. సో ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అంటే ఇచ్చిన నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ను కనుగొనండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనం షార్ట్కట్ను ఉపయోగించి కనుగొనడానికంటే ముందు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఒకసారి మీనింగ్ ఏంటి చూద్దాం. సో హెచ్సిఎఫ్ అంటే ఏమంటున్నాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటున్నాం. సో దాని యొక్క మీనింగ్ ఏంటి చూస్తే కనుక మనకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ అనేటివి రాద్దాం. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ అయితే మనకు ఆ యొక్క నెంబర్ను పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందో సో ఆ నెంబర్స్ని ఏమంటామంటే మనం ఫ్యాక్టర్స్ అని చెప్పేసి, కారణాంకాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో అలా 6 యొక్క ఫ్యాక్టర్స్ చూస్తే కనుక మనకు 6ని 1 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. సో అలానే 2 కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది, 3 కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది, అలానే 6 కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు 4 మరియు 5 అనేటివి 6ను పర్ఫెక్ట్గా డివైడ్ చేయవు, అంటే మనకు రిమైండర్ని ఇస్తుంది. సో 4తో డివైడ్ చేసినా 5తో డివైడ్ చేసినా కూడా మనకు రిమైండర్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే రిమైండర్ అనేది 0 వస్తుందో ఆ నెంబర్లకే మనము వాటిని ఫ్యాక్టర్స్గా అంటే కారణాంకాలుగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు 7 తీసుకుంటే ఏమవుతుంది, మనకు 7 6ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందంటే చేయదు. సో డెసిమల్స్లో ఆన్సర్ వస్తుంది కాబట్టి మనకు 7 కూడా ఫ్యాక్టర్స్ కాదు. సో ఎప్పుడైనా సరే ఒక ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ను 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే 1 మరియు అదే సంఖ్య ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్గా ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇన్ బిట్వీన్ దట్ సో మనకు ఇంకా కొన్ని నెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఫ్యాక్టర్స్ అంటే. సో అలా మనం ఇచ్చిన నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ను సో ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలానే మనకు 12 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. సో అలానే 18 యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఒకసారి రాసినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. సో అలానే 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ప్రతి నెంబర్కి మనము ఫ్యాక్టర్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాం హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ అనేవి సో ప్రతి నెంబర్కి ఇచ్చిన నెంబర్లో ఏ నెంబర్లకైతే మనం హెచ్సిఎఫ్ కనుగొనాలో ఆ నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా, సో ఇందులో ఏవి కామన్గా ఉన్నాయి చూడాలి. సో ఇప్పుడు 1 అనేది ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్గా ఉండడం జరిగింది. సో 1 అనేది కామన్గా ఉంది. సో అలానే 2 కూడా మనకు కామన్గా ఉండడం జరిగింది, రైట్. 2 కూడా అన్ని నెంబర్లకు కామన్గా ఉంది. సో 3 కూడా అన్నిటికీ కామన్గా ఉంది. అలానే 6 చూస్తే కనుక 6 ఇక్కడ ఉంది ఫ్యాక్టర్గా, ఇక్కడ కూడా ఫ్యాక్టర్గా ఉంది. అండ్ ఈ నెంబర్కి కూడా మనకు ఫ్యాక్టర్గా ఉండడం జరిగింది. 24కి కూడా మనకు 6 అనేది ఫ్యాక్టర్గా ఉండడం జరిగింది. సో 6 కూడా మనకు ప్రతి నెంబర్కి అంటే ఇచ్చిన నెంబర్లో ప్రతి దాంట్లో కామన్గా ఉండడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకు 1, 2, 3, 6 సో ఈ 4 నెంబర్స్ సో ఇక్కడ కామన్గా ఉంది. అండ్ ప్రతి నెంబర్లో మనకు ఈ 4 నెంబర్లు కామన్గా ఉండడం అనేది జరిగింది, రైట్. 1, 2, 3, 6. సో ఇక్కడ చూడండి 4 అనేది కామన్గా ఉందా, సో 4 అనేది ఇక్కడ ఫ్యాక్టర్గా లేదు. సో 4 అనేది కామన్గా నెంబర్ లేదు కాబట్టి మనం కన్సిడర్ చేయం. సో ఏవైతే నెంబర్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ కామన్గా ఉంటుందో సో దాన్ని కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ కామన్ ఫ్యాక్టర్స్లో అంటే అన్నిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఇది. సో 1, 2, 3, 6 అనేది అన్నిటికీ కామన్గా ఉంది. సో అందులో హైయెస్ట్ ఏదంటే మనకు 6 అని చెప్పేసి అనొచ్చు. సో కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఇది 6. సో ఈ విధంగా కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటామంటే మనం హెచ్సిఎఫ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఒకసారి చూడండి, ఇచ్చిన నెంబర్లో సో ఇచ్చిన ప్రతి నెంబర్కి దాని యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం ఫస్ట్. సో ఆ ఫ్యాక్టర్స్లో ఏవైతే కామన్గా ఉంటాయో సో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేస్తాం. అందులో ఏది హైయెస్ట్ అవుతుందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇది హెచ్సిఎఫ్ యొక్క ఒరిజినల్ మీనింగ్. సో హెచ్సిఎఫ్ అంటే ఇది వస్తుంది మనకు. సో ఇప్పుడు మనం షార్ట్కట్ను ఉపయోగించి ఈ హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ కేసులో మనం హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పేసి అన్నాం, సో 6 అనేది హెచ్సిఎఫ్గా రావడం జరిగింది. సో హెచ్సిఎఫ్ను ఇందాక చేసిన మెథడ్లో చేస్తే కనుక మనకు చాలా టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన నెంబర్లో ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ని రాసి అందులో కామన్ ఫ్యాక్టర్స్ను సెలెక్ట్ చేసి సో అందులో ఉన్న హైయెస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది మనకు చాలా టైంను వేస్ట్ చేస్తుంది కాబట్టి మనం షార్ట్కట్ ట్రిక్ను ఉపయోగించాలి. సో ఇక్కడ మనం షార్ట్కట్ ట్రిక్ను ఉపయోగిస్తే కనుక సో ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇచ్చిన నెంబర్లలో ద లీస్ట్ నెంబర్ ఏదో అది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో ఇచ్చిన నెంబర్లలో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్లలో లీస్ట్ నెంబర్ ఏదవుతుందంటే 6 అనేది రావడం జరిగింది. సో ఈ లీస్ట్ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేస్తాం. సో లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసాం. సో ఈ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్ని సో రిమైనింగ్ నెంబర్స్ అంటే ఇక్కడ 12, 18, 24 ఉంది. సో ఇందులో ఉన్న ప్రతి నెంబర్ను ఈ నెంబరు పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా, అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా అది డివైడ్ చేయగలుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి ఫస్ట్. సో చూద్దాం. సో
6 అనేది 12ని డివైడ్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ 6 ఇంటూ 2 12 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. సో అలానే 6 ఇంటూ 3 వచ్చేసి మనకు 18 పర్ఫెక్ట్గా డివైడ్ చేయడం జరిగింది. సో అలానే 24 కూడా 6 అనేది పర్ఫెక్ట్గా డివైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో మనకు హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్తామంటే 6 అనేది డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ఇచ్చిన నెంబర్లలో లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం. సో ఆ నెంబర్ కనుక రిమైనింగ్ నెంబర్స్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేసినట్లయితే మనకు ఈ లీస్ట్ నెంబర్ ఏదైతే సెలెక్ట్ చేసామో అదే మనకు హెచ్సిఎఫ్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ లీస్ట్ నెంబర్ కనుక ఈ రిమైనింగ్ నెంబర్స్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేయకపోతే ఎలా? సో దానికోసం మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అందులో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 30, 42, 135. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చెప్పిన షార్ట్కట్లో ఏం యూజ్ చేసాం? సో ఇచ్చిన నెంబర్లో ద లీస్ట్ నెంబర్ను ఐడెంటిఫై చేయాలి. సో లీస్ట్ నెంబర్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు 30 అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. సో ఈ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్ను పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ చేయకపోతే ఏమో అని చెప్పేసి అంటున్నామంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాని యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ 30 అనేది 42ను పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందంటే చేయదు. కాబట్టి మనం ఇంకొక నెంబర్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో 30 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్స్కి వెళ్ళిపోతాం. సో 30 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్స్కి వెళ్తే మనకు 15 అనేది 30 యొక్క ఫ్యాక్టర్గా ఉండడం జరుగుతుంది. అగైన్ 15 అనేది మనకు రిమైనింగ్ నెంబర్స్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందంటే 42 అనేది 15 అనేది డివైడ్ చేయట్లేదు. కాబట్టి 15 కూడా మనకు ఫ్యాక్టర్గా ఉండడం జరగదు. సో అలానే దాని యొక్క నెక్స్ట్ మల్టిపుల్కి వెళ్దాం. సో ఏమవుతుంది 10. సో 10 అనేది అగైన్ 42ను డివైడ్ చేయట్లేదు కాబట్టి సో ఇది కూడా మనకు హెచ్సిఎఫ్గా రావడం జరగదు. సో నెక్స్ట్ 30 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్స్లోకి వెళ్తే ఇంకా కూడా మనకు 6 అనేది 30 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. అగైన్ 6ని చెక్ చేద్దాం. సో 6 ఇంటూ 7 మనకు 42 రావడం జరిగింది. అండ్ 6 135 డివైడ్ చేస్తుంది అంటే 6 ఇంటూ 22 వచ్చేసి మనకు 132గా రావడం జరుగుతుంది. బట్ రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది సో 6 కూడా మనకు ఇక్కడ ఫ్యాక్టర్ 6 కూడా మనకు 135 డివైడ్ చేయట్లేదు కాబట్టి 6ను కూడా మనం ఫ్యాక్టర్గా హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేయలేము. సో 6 నెక్స్ట్ మల్టిపుల్కి వెళ్దాం. సో 30 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తే మనకు 5 అనేది 30 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. సో అగైన్ 5 అనేది 42ను డివైడ్ చేయట్లేదు కాబట్టి సో 30 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తే కనుక మనకు 3 వస్తుంది. సో 3 అనేది 42ను డివైడ్ చేస్తుంది అంటే 3 ఇంటూ 14 మనకు 42గా రావడం జరుగుతుంది. సో అలానే 135ను 3 అనేది డివైడ్ చేస్తుంది అంటే చేస్తుంది 45. సో 3 ఇంటూ 45 వచ్చేసి మనకు 135 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నెంబర్ మిగిలిన 2 నెంబర్లను కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేశాయి కాబట్టి సో 3ను మనం ఇక్కడ హెచ్సిఎఫ్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు 3. సో అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక సో ఇక్కడ మనకు టైం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది కానీ సో దిస్ ఇస్ ద బెస్ట్ ట్రిక్ అని చెప్పచ్చు అనొచ్చు. ఎందుకంటే మీకు నెంబర్స్ పెరిగిన కొద్దీ మనకు కొంచెం షార్టెస్ట్ వేలో మనకు ఆన్సర్ వచ్చే అవకాశం బై ప్రాక్టీస్ వల్ల ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ షార్ట్ కట్ ద్వారా. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 15, 12, 21. సో ఇందులో లీస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 12 కనిపిస్తుంది. సో లీస్ట్ నెంబర్ 12. సో అగైన్ 12 అనేది మిగిలిన నెంబర్ను డివైడ్ చేస్తుంది అంటే చేయట్లేదు. సో 12 అనేది 15ను డివైడ్ చేయదు కాబట్టి సో నెక్స్ట్ 12 యొక్క నెక్స్ట్ మల్టిపుల్కి వెళ్తాం. సో అంటే నెక్స్ట్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 6ని చూద్దాం. సో 6 అనేది 15 కానీ 21 కానీ డివైడ్ చేయదు కాబట్టి 6ని కూడా కన్సిడర్ చేయం. సో అలానే నెక్స్ట్ వచ్చేసి 12 యొక్క ఫ్యాక్టర్ 4 తీసుకుందాం. సో 4 అనేది 15ను డివైడ్ చేయదు పర్ఫెక్ట్గా. సో 4 కూడా మనకు హెచ్సిఎఫ్గా తీసుకోనికి లేదు. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ చూస్తే కనుక అగైన్ 3 ఉంది ఇక్కడ. సో 3 అనేది 3 5 15 మనకు సో 15 డివైడ్ చేసింది. అలానే 3 ఇంటూ 7 21 రావడం జరిగింది. సో 3 అనేది మిగిలిన 2 నెంబర్లు కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేసింది కాబట్టి సో ఈ 3 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అంటే మనకు సో 3 అని చెప్పేసి అనొచ్చు. రైట్. సో ఇలానే ఒకవేళ ఎగ్జామ్స్లో కనుక మనకు ఆప్షన్స్ ఉంటే కనుక సో ఆప్షన్స్ చూస్తే కనుక మనకు ఈ షార్ట్కట్ ట్రిక్ అనేది వెరీ ఈజీగా మనకు యూజ్ అవుతుంది. సో అందుకే మనకు హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. సో అది ఇక్కడ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఏం లేదు, ఇచ్చిన నెంబర్లలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అన్నాం. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మీరు ఆప్షన్స్ చూడడంతోనే ఫస్ట్ ఇందులో హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. సో హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఆప్షనే. మీరు ఆప్షన్ ఉంటే కనుక మీరు ఈ బెస్ట్ ట్రిక్ను వాడచ్చు. సో ఇచ్చిన నెంబర్లో హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేయండి. సో ఆ హైయెస్ట్ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్ను అంటే ఇచ్చిన నెంబర్స్ డివైడ్ చేస్తున్నా లేదా చెక్ చేయండి. ఒక్క నెంబర్ను డివైడ్ చేయకపోయినా ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు. వెంటనే దాని యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తాం. సో ఆ నెంబర్ కూడా డివైడ్ చేస్తే అది హెచ్సిఎఫ్ అవుతుంది. లేదు అంటే దాని యొక్క నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. సో ఆ విధంగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ని చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 24 చూడండి. 24 అనేది మనకు 60ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది అంటే చేయదు. సో చేయదు కాబట్టి మనకు 24 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు. సో ఒక్క నెంబర్ను డివైడ్ చేయకపోయినా అది హెచ్సిఎఫ్గా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 12. సో 12 అనేది రిమైనింగ్ నెంబర్స్ను డివైడ్ చేస్తుందా. సో 12 ఇంటూ 5 60 వస్తుంది మనకు. 12 ఇంటూ 2 24 రావడం జరుగుతుంది. 12 ఇంటూ 4 48 వస్తుంది. సో అలానే 12 ఇంటూ 9 వచ్చేసి మనకు 108 రావడం జరుగుతుంది. సో అన్ని నెంబర్లు డివైడ్ చేసింది కాబట్టి మనకు ఇక్కడ 12 అనేది
ఈ నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్గా చెప్పొచ్చు. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 44, 8, 20, 28. సో ఈ నెంబర్లు చూస్తే కనుక అగైన్ ఆప్షన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 8కి, సో మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ని సెలెక్ట్ చేస్తాం. సో 8 అనేది 44ను డివైడ్ చేస్తుందా అంటే చేయదు, కాబట్టి 8 అనేది మనకు ఫ్యాక్టర్ ఉండడానికి అవకాశం లేదు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. సో 5. సో 5 అగైన్ 44ను డివైడ్ చేయట్లేదు, సో 5 కూడా మనకు ఆప్షన్గా లేదు. సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 4. సో 4 అనేది రిమైనింగ్ నెంబర్స్ డివైడ్ చేస్తుందా, సో 4 అనేది 44ను డివైడ్ చేస్తుంది, అలానే 8ని కూడా డివైడ్ చేస్తుంది, 4 × 2 8. సో అలానే 20ని కూడా డివైడ్ చేయడం జరిగింది, అండ్ 28ను, సో 4 × 7 28 రావడం జరిగింది. సో అన్ని నెంబర్లను డివైడ్ చేసింది కాబట్టి సో ఇదే రిమైనింగ్ హైయెస్ట్ నెంబర్ కాబట్టి దీన్ని మనం హెచ్సిఎఫ్గా చెప్పొచ్చు. సో ఇక్కడ మన షార్ట్కట్ ట్రిక్ను అంటే మనం ఆప్షన్స్ లేకుండా యూజ్ చేసిన ట్రిక్ చూస్తే కనుక ఇందులో లీస్ట్ నెంబర్ 8 కాబట్టి 8 యొక్క ఫ్యాక్టర్స్ చూస్తాం. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయి, సో 8 ఉంటుంది, సో 4 ఉంటుంది, రైట్ ఇలా. సో ఇక్కడ 4 చెక్ చేస్తాం. సో ఎలాగో మనకు 5 అనేది ఆప్షన్స్లో లేదు, అంటే ఫ్యాక్టర్గా లేదు కాబట్టి ఇక్కడ 5 అనేది ఆప్షన్గా రాదు. సో 8 × 4, సో అలానే 2 × 1. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 8. సో ఇప్పుడు చూస్తే కనుక 8 అనేది ఎలాగో 44ను డివైడ్ చేస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం 4. సో డైరెక్ట్ హెచ్సిఎఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ను ఈ విధంగా షార్ట్కట్ను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో వన్స్ అగైన్ ఒకసారి హెచ్సిఎఫ్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, సో జనరల్ ప్రొసీజర్లో మాత్రం ఏం చేస్తామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనకు సో ఇచ్చిన నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ని రాస్తాము. సో అందులో ఉన్న కామన్గా ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్లో వాటిని సెలెక్ట్ చేసి అందులో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో షార్ట్కట్ను ఉపయోగించి హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, సో హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఇచ్చిన నెంబర్లో ద లీస్ట్ నెంబర్ ఏదవుతుందో, సో లీస్ట్ నెంబర్ ఏదవుతుందో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. సో లీస్ట్ నెంబర్ కనుక రిమైనింగ్ నెంబర్ను డివైడ్ చేస్తే సో ఇదే నెంబర్ మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ ఈ నెంబర్ కనుక రిమైనింగ్ నెంబర్స్ను పర్ఫెక్ట్గా డివైడ్ చేయలేకపోతే సో దీని యొక్క ఫ్యాక్టర్స్లోకి వెళ్ళి మనం చెక్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం యూజ్ చేసిన మెథడ్ వచ్చేసి షార్ట్కట్ మెథడే. సో జనరల్గా హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేసే మెథడ్ని ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గమనించండి అది. థ్యాంక్ యూ.